జాబ్స్ కోసం కల్పన ఆన్లైన్లోనే ఇంటర్వ్యూస్కి అప్లై చేసింది. 2 రోజులకు ఒక కంపెనీ నుంచి కాల్ రావడంతో ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి వెళ్ళి అక్కడ ఆల్రెడీ ఉన్న పోటీలో ఎక్స్పీరియన్స్ లేని తనకి చోటు లేక కాల్ ఈడ్చుకుంటూ ఒక కాఫీ షాప్లో కూర్చొని కాఫీ ఆర్డర్ ఇచ్చింది. అక్కకి అమ్మకి చెప్పకుండా వచ్చాను. ఎన్ని రోజులని ఇంట్లోనే ఉంటాను. మంచి జాబ్ వచ్చింది అనుకుంటే హెల్త్ కారణంగా పోయింది. మళ్ళీ ఎప్పుడు వస్తుందోనని తల పట్టుకొని కూర్చున్న కల్పన భుజం మీద చెయ్యి పడింది. ఉలిక్కిపడి చూసిన తన ఎదురుగా ఉన్నాడు ధనుష్. ఒక విధమైన షాక్తో చూసింది. కల్పన, నువ్వు ఇక్కడ అన్నాడు. అతన్ని హక్ చేసుకొని, ఏమైపోయావురా? ఆ రోజు మీ అమ్మ అన్న మాటలకే విలువ ఇచ్చి ఈ అలగాదాన్ని దూరం పెట్టావా అని ఏడుస్తుంటే, ఏయ్ ఏంటి ఆ మాటలు, ముందు ఆ ఏడుపు ఆపు, అందరూ మనల్ని చూస్తున్నారని కల్పన కళ్ళు తుడిచి నాతో రా అని తీసుకెళ్లాడు. ఎక్కడికి? నేను రాను, వదులు అంటుంటే, అబ్బా కాసేపు సైలెంట్గా ఉండవే కసిరి ఎవరూ లేని టేబుల్ చూసి కూర్చోబెట్టి, ఇక్కడే ఉండు వస్తానని వెళ్ళి 5 నిమిషాల్లో కాఫీ కప్స్తో వచ్చాడు. అప్పటికి ఏడుస్తూనే ఉంది కల్పన. నా బంగారం కదూ, ఏడ్చకే, నేను చూడలేను అని లాలనగా చెప్పి చంపలు తుడిచి, ముందు కాఫీ తాగు, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అన్నాడు. ఏంటది అంటున్న తనని సీరియస్గా చూసేసరికి గబగబా కోల్డ్ కాఫీ తాగేసి, ఇప్పుడు చెప్పు ఏంటి అంది. ఇప్పుడు నేను అమ్మా నాన్నతో ఉండట్లేదు, విడిగా ఫ్లాట్లో ఉంటున్నాను. ఆ రోజు మీరు వెళ్ళాక ఇంటికి వచ్చి అమ్మ నాతో గొడవకి దిగింది. నిన్ను ప్రేమిస్తున్నానని, పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటానని ధైర్యం చేసి చెప్పేశాను. వినలేదు. ఒప్పించడానికి చూశాను, ఒప్పుకోలేదు. నీతో పెళ్లి జరిగితే ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వనని చెప్పింది. నాకు నా ప్రేమ కంటే డబ్బు ముఖ్యం కాదని మొహం మీద చెప్పి ఇంట్లో నుంచి వచ్చేశాను. ఆ రోజు నీ కోసం మీ ఇంటికి వస్తే నువ్వు హాస్పిటల్లో ఉన్నావని తెలిసి అక్కడికి వస్తే నిన్ను కలవడానికి వీల్లేదని స్టాఫ్ చెప్పారు. ఎందుకని అడిగితే మా బాస్ మదర్ మీతో ఉండటంతో సెక్యూరిటీ టైట్గా ఉందని తెలిసింది. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని తెలిసే నాకు జాబ్ పోయిన వెంటనే సర్చింగ్ స్టార్ట్ చేశాను. అయినా ఎక్కడా దొరకలేదు. ఆఖరికి యశీ ద్వారా తన రిక్వెస్ట్తో నాకు ఈ జాబ్ వచ్చింది. ఇప్పుడు ఇదే నాకు సోర్స్ అయ్యింది. థ్యాంక్స్ చెప్పుకోవాలి తనకే అన్నాడు. నీకు జాబ్ రావడానికి యశీ హెల్ప్ చేసిందా? ఎలా? అర్థం కాక అడిగింది. నీకు తెలీదా? యశీ పనిచేసేది ఎయిర్లైన్స్లో కాదు, మా బాస్ ప్యాలెస్లో వాళ్ళ మదర్కి అసిస్టెంట్గా అని చెప్పిన అతన్ని మాటకి షాక్ అయింది. అప్పటి వరకు వాళ్ళ వెనుక వైపు టేబుల్ మీద ఉన్న వ్యక్తి పిడికిలి బిగిసింది. ధనుష్కి ఎందుకు చెప్పిందని. అతనే ఆదిత్య. అక్క అసిస్టెంట్గా చేయడం ఏంటి? అది కూడా మాకు చెప్పకుండా. అంత అవసరం ఏం వచ్చిందని తనకి? అసలు అక్కడ ఆ ఉద్యోగం తనకెలా వచ్చింది? ప్రశ్నల వర్షం కురిపిస్తున్న కల్పనని ఆపుతూ, గట్టిగా అడగకే, అదంతా చాలా సీక్రెట్. సెలబ్రిటీస్, పెద్ద పెద్ద విఐపీలకి పర్సనల్ చాపర్స్ ఉంటాయి కదా, వాటిలో పని చేయడానికి ఇలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు. నచ్చితే వాళ్ళకి అసిస్టెంట్గా ఉండమని ఆఫర్ ఇస్తారు. అలా వచ్చింది ఈ జాబ్. ఇదంతా చాలా సీక్రెట్గా ఉంటుంది, వాళ్ళ సెక్యూరిటీ పర్పస్. నా జాబ్ పోయినప్పుడు నేను యశీని అడిగాను. తను ఎవరి దగ్గర అయితే పని చేస్తుందో వాళ్ళని రిక్వెస్ట్ చేయడంతో వాళ్ళ రికమెండేషన్ మీద నాకు జాబ్ వచ్చింది. ఏంటో నువ్వు చెప్తుంటే ఇదంతా ఎందుకో బాగోలేదు అన్నట్లు అనిపిస్తుంది. మరి అయితే ఆ విషయం అమ్మకి నాకు ఎందుకు చెప్పలేదు? నీకు ఎప్పుడు చెప్పింది? జాబ్ వచ్చిందని నేను ట్రీట్ ఇచ్చాను, అప్పుడు తనే చెప్పింది. నువ్వు ఎక్కడా చెప్పకు సరేనా అన్నాడు. అని నా కోసం నువ్వు మీ పేరెంట్స్ నుంచి విడిగా రావడం నాకు నచ్చలేదు. ఇందుకు కారణం నేనే అని మా ఫ్యామిలీని ఇంకా ద్వేషిస్తారు మీ అమ్మగారు. కొడుకు జీవితం సంతోషం కంటే కులాలు ఎక్కువైనా అలాంటి వాళ్ళకి అలాగే చేయాలి, అప్పుడే తెలిసి వస్తుంది. నువ్వేమీ దిగులు పడకు, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది వస్తే నేను వెళ్తాను అంటూ, ఇప్పుడు ఇంటికి వెళ్తున్నావా అని అడిగాడు. అమ్మకు ఏమో ఫ్రెండ్ని కలిసి వస్తానని చెప్పి ఇంటర్వ్యూకి వచ్చాను. అక్కడేమో ఎక్స్పీరియన్స్ కావాలి అన్నారు. ఆమె చెయ్యి చేతిలోకి తీసుకొని, హెల్త్ బాగోకపోతే నాకు ఒక్క ఫోన్ చేయాలి అనిపించలేదా అంటుండగా బయటకు వచ్చేశాడు ఆదిత్య. అక్కడికి ఫారెన్ క్లయింట్స్ కొందరు కలుస్తామని అడగడంతో వచ్చాడు. ధనుష్, కల్పన కనబడ్డారు. అతన్ని వాళ్ళు గమనించలేదు, కానీ వాళ్ళని అతను చూశాడు. మీ అమ్మ అలా అనడంతో ఎలా మళ్ళీ నిన్ను కలవాలి అనుకుంటాను. అసలు మన పెళ్ళి అవుతుందా? యశి అయినా ఓకే అంటుందా? మీ అమ్మగారు నో అన్నాక తనెలా ఒప్పుకుంటుంది కల్పన? ఏంటి, అమ్మ నో అందా? ఎప్పుడు? కళ్ళు పెద్దవి చేసింది. నీకోసం మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు రెస్ట్ తీసుకుంటున్నావు. యశి లేనట్టు ఉంది. ఆ రోజు నన్ను చూసిన మీ అమ్మగారు ఇంకోసారి ఇంటికి రావద్దని, మమ్మల్ని కలవద్దని సీరియస్గా చెప్పింది.
నేను చెప్పేది కూడా వినకుండా నా మొహం మీద తలుపు వేసింది. ఏం మాట్లాడాలో తెలియక నేను వచ్చేశాను అంటూ మిస్ యూ కల్పన అన్నాడు హానెస్ట్గా. మిస్ యూ టు ధనుష్. నా స్టడీస్ అయ్యి జాబ్ వచ్చాక మన ప్రేమ విషయం అమ్మకి యశీకి చెప్దామని అనుకున్నాను. కానీ ఇంతలోనే ఎన్ని జరిగిపోయాయి అంది బాధగా. కల్పన చేతిని కిస్ చేసి, ఇక్కడ ఎక్కువ టైం ఉంటే బాగోదు, బయటకు ఎక్కడికైనా వెళ్దామని కల్పనని తీసుకుని వచ్చిన ధనుష్ తనని మూవీకి తీసుకువెళ్ళాడు. ఒక చిన్న క్లారిఫికేషన్ అండి, ఆదిత్యకి ఇంట్లో ఏం జరుగుతుంది తెలియదా అంటే సెక్యూరిటీని పెట్టింది ఎందుకు? అన్నీ అతను చూసుకోవడానికా? పనోళ్ళని కూడా డిటెక్టివ్లా చూస్తూ ఇంట్లో ఉండే అంత ఖాళీ అతనికి లేదు. మరి యశిక విషయం ఎలా తెలిసింది అంటే ఆమె ఫోన్ ట్రాక్ చేశాడు. ఆమె ఇంటికి వెళ్ళినప్పుడే. యశి ఫస్ట్ టైం అండర్ గ్రౌండ్ వెళ్ళినప్పుడు సీసీ కెమెరాలో ఉండటం శివ చూసి చెప్పడంతో ఆమె మీద నిఘా ఉంచమని చెప్పాడు. అలా కనిపెట్టాడు. ఇక లలితమ్మ గత కొన్ని సంవత్సరాలుగా అక్కడే అతన్ని తల్లికి తోడుగా ఉంటుంది. ఆమె ఇంట్లో మనిషిగా తిరుగుతుంది. పైగా ఇప్పటి వరకు ఆమె వల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదు కనుక ఇప్పుడు యశి ఆమెకు ఆయుధంగా దొరికింది. అవకాశంగా వాడుకోవాలని చూస్తుంది. ఆదిత్య కార్ ప్యాలెస్లో ఆగింది. అతని రాకను పాము చెవులతో వింటూ గుడ్ల గోబక్కాలతో చూస్తున్నారు యాదగిరి లలితమ్మ. కార్ దిగి నేరుగా ఇంట్లోకి వచ్చాడు. ఆ రోజు ఆశ్రమంలో ఒక ఫంక్షన్ ఉందని యమున యశి ఆశ్రమానికి వెళ్ళారని తెలిసి అసహనంగా గదిలోకి వెళ్ళాడు. లంచ్ కూడా అక్కడే చేసేసి రెండింటికి ఇంటికి వచ్చిన యమున గారు విశ్రాంతి తీసుకోవడానికి వెళ్తే అప్పుడే వచ్చిన శివ యశిని చూసి, అన్న ఇంకా లంచ్ చేయలేదు, తీసుకెళ్ళి ఇవ్వమ్మా, నేను బయటకు వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయాడు. బాబోయ్ వచ్చేసాడా, సింహానికి నేను ఆహారం తీసుకెళ్ళి ఇవ్వాలా, ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ మర్చిపోయి ఉంటాడులే అని తనకి తనే సర్ది చెప్పుకొని యమున గారిని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక తనే ఫుడ్ తీసుకొని పైకి వెళ్ళింది. యమున గారు శివ తప్ప ఇంకెవరు ఫుడ్ తీసుకెళ్లే సాహసం చేయరు. వాళ్ళు అవైలబుల్ లేనప్పుడు మాత్రం యశికానే తీసుకువెళ్తుంది. అది ఆదిత్య ఆర్డర్. గది వరకు వచ్చిన ఆమె లోనికి రావడానికి సందేహిస్తూనే డోర్ నాక్ చేసింది. కమీన్ అన్న అతని వాయిస్కి స్టిఫ్గా నుంచుని వెళ్ళింది ట్రే తోసుకుంటూ. బ్లాక్ టీష్ బ్లాక్ ట్రాక్లో మామూలుగా లేడు అతను. అన్నాన్ని తిని బ్రతుకుతున్నాడా అన్న సందేహం రాకమానదు. మమ్మీ లంచ్ చేశారా ఆమెను చూస్తూ అడిగాడు నార్మల్ వాయిస్తో డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటూ. ఆశ్రమంలోనే తినేశాం అంది. ఆమె ఆన్సర్కి సాటిస్ఫై అవుతూ, నువ్వు ఇక్కడ వర్క్ చేస్తున్న విషయం ఊరంతా డప్పు కొట్టి చెప్తున్నావా అని అడిగాడు. ఆదిత్య అడిగిన క్వశ్చన్కి బ్లాంక్ ఫేస్తో చూస్తూ ఏంటి సార్ అన్నది. చురుగ్గా చూశాడు ఆమెను. సారీ నాకు అర్థం కాలేదు అంది హానెస్ట్గా. నువ్విక్కడ అమ్మకి అసిస్టెంట్గా ఉంటున్న సంగతి ఎవరికి తెలియకూడదు అని నేను చెప్పానా లేదా అన్నాడు బేస్ వాయిస్తో. చెప్పారు కానీ నేను ఎవరికి చెప్పలేదు సార్ గుర్తు తెచ్చుకుంటున్నట్టుగా అంది. ఎవరికి చెప్పకపోతే నీ ఫ్రెండ్ ధనుష్కి ఎలా తెలుస్తుంది? అతను కూడా మీ దగ్గర వర్క్ చేస్తున్నాడు. నా కారణంగానే వాడికి ఉద్యోగం వచ్చిందని మీకు కూడా తెలుసు. కానీ ధనుష్ ఎవరికి చెప్పడు, ఆ నమ్మకం నాకు ఉంది. నీ నమ్మకంతో నాకు అవసరం లేదు మిస్. నేను చెప్పింది పాటించాలి, అంతవరకే నీ పని. కాదని అతి తెలివి ప్రదర్శించి అమ్మకు ఏమైనా ప్రాబ్లమ్స్ తెస్తే ఐ కాంట్ బేర్ ఇట్. చంపడానికి కూడా వెనుకాడనని వార్నింగ్ ఇచ్చాడు. మాట్లాడలేదు ఆమె. ఆదిత్య అంత సీరియస్గా తీసుకుంటాడని అనుకోలేదు. మీ చెల్లి హెల్త్ ఎలా ఉంది? ఫుడ్ కంప్లీట్ చేసి అడిగాడు. ఫైన్ సార్, రెస్ట్ తీసుకుంటుంది అని చెప్పి థ్యాంక్ యూ అంది. ఎందుకు అన్నట్టు చూశాడు. నా ఫేవరెట్ క్రికెటర్ ఆటోగ్రాఫ్తో పాటు పిక్ కూడా నాకు దొరికేలా చేసినందుకు, కలలో కూడా నేను ఊహించని కోరికని నాకు నిజం చేసి చూపించినందుకు అని మనస్ఫూర్తిగా చెప్తుంటే అతని పెదాలు సన్నగా విచ్చుకున్నాయి. అతను లేవబోతుంటే ఆ రోజు నైవేద్యంగా చేసిన కీర్ బౌల్ ఇవ్వగా ఐ డోంట్ లైక్ స్వీట్ అంటున్న అతనికి జీవితం అన్నాక అన్ని రుచుల సమ్మేళనం, ఎక్కువ శాతం తీపిగా ఉండాలని కోరుకుంటారు. మీరు ఎప్పుడు కారంగా ఉంటారు, స్పైసీనెస్ అంత మంచిది కాదు అని అంటుంటే వియర్డ్గా చూశాడు అతను. ప్రసాదం వద్దనకూడదు, ఒక స్పూన్ టేస్ట్ చేసి ఎవరు చేశారు అన్నాడు. నేనే చేశాను అని ఎలా ఉందని అడగాలనుకున్న ఆమెకు బౌల్ తీసుకొని ఇష్టంగా తింటూ కనబడ్డాడు. ఈసారి ఆమె ముఖంలో చిరునవ్వు. వెళ్ళిపోతూ ఆగి మీతో ఒక విషయం మాట్లాడాలి, కోప్పాడారు కదా మెల్లిగా అడిగింది. ఏంటి? అతను కూల్గా ఉండటం చూస్తూ, మీ అమ్మగారు అంటే అంత ఇష్టం కదా మీకు, ఆమె మనసులో ఏముందో తెలుసుకోలేరా? పూర్తిగా ఆమె వైపు తిరిగి ఏం చెప్పాలనుకుంటున్నావు అని అడిగాడు. మీరు ఈ మాఫియాలో ఉండటం మేడం గారికి ఏమాత్రం ఇష్టం లేదు సార్.
ఎన్ని రాజభోగాలు సకల సౌకర్యాలు ఆమె కాళ్ళ ముందుకు మీరు తెస్తున్నా కొడుకు ప్రతిక్షణం ఏ ప్రమాదంలో చిక్కుకుంటాడో ఏమవుతుందో అన్న భయం ఆమెకు ప్రతిరోజు ఉంటుంది. మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయనప్పుడు గాయాలతో కనబడినప్పుడు తల్లిగా ఆమె వెలువెల్లాడిపోవడం నేను చూశాను. మీరు డబ్బు సంపాదించడం లక్ష్యం అనుకుంటున్నారు కానీ ఆవిడకు తన బిడ్డ క్షేమంగా ఉండటమే ముఖ్యం. నాలా జీతం ఇచ్చి ఎంతమందిని ఆవిడ కోసం అపాయింట్ చేసినా మేము ఉన్నంత వరకు ఆవిడ సంతోషంగా ఉంటారు. లేని టైంలో ఆమె ఎంత ఒత్తిడికి గురవుతుందో మీరే ఊహించండి. మీకు మ్యారేజ్ చేయాలని మీ అమ్మగారి కోరిక. తల్లి ప్రేమను అర్థం చేసుకొని ఆమె మాటకు గౌరవం ఇచ్చేవారైతే మీ అమ్మగారి కోరికను తీర్చి ఆమె మనసులో భారాన్ని కొంతలో కొంతైనా తగ్గించండి. నాలా జీతం ఇచ్చి ఎంతమందిని ఎన్ని రోజులని కాపలా పెడతారు? ఇవి మా పర్సనల్ విషయాలు నీకెందుకు అని అంటారేమో. ఆవిడ పర్సనల్ అసిస్టెంట్ నేను అంటే ఆమె ప్రతి విషయం నాకు అవసరమే. అది నా డ్యూటీలో భాగంగా నా యజమాని ఆరోగ్యం బాగుండాలన్న ఉద్దేశంతో చెప్తున్నాను తప్ప మీ కుటుంబ విషయాల్లో కలగజేసుకోవాలని కాదు సార్. నేను వచ్చినప్పటి నుంచి మీరు మీ అమ్మగారితో సరిగా టైం కూడా స్పెండ్ చేయట్లేదు. అలాంటప్పుడు ఆవిడ మనసులో ఏముందో మీకేం తెలుస్తుంది? మీరు ఎంత సంపాదించినా తల్లి మొహంలో సంతృప్తికరమైన చిన్న నవ్వును తెప్పించలేనప్పుడు వేల కోట్లు సంపాదించిన వృధా ప్రయాస. అర్థం చేసుకోండి. మీకు కోపం తెప్పించి ఉంటే సారీ అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె ఇచ్చిన స్పీచ్కి చిన్నగా నవ్వుతూ యమునా గారి దగ్గరకు వెళ్ళాడు. కిచెన్లోంటి వస్తున్న యశి ఆదిత్య యమునా గారి గదిలోకి వెళ్ళడం చూసి ఆశ్చర్యపోయింది. నేను చెప్పింది విని మేడంతో మాట్లాడటానికి వెళ్తున్నాడా అని అవాక్కవుతూ ఆ తల్లి కోరిక తీరాలని దేవుణ్ణి వేడుకుని వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేస్తూ గార్డెన్లోకి వెళ్ళింది. ఆదిత్య వచ్చి చూస్తే మంచి నిద్రలో ఉన్నారు యమునా గారు. ఆశ్రమానికి వెళ్తే అక్కడి వారితో తనివి తీరా మాట్లాడుతూ మనసారా టైం స్పెండ్ చేయడంతో ఆమె మైండ్ ఫ్రీ అయినా బాడీ టైర్డ్ అవుతుంది. రోజంతా తిరుగుతూ ఉండటం వల్ల పాదాలు కమిలిపోతుంటాయి. తల్లి కాళ్ళ దగ్గర కూర్చున్న అతను ఆయిల్ తీసుకొని అక్కడే ఉన్న మినీ హీటర్లో వేడిగా చేసి గోరువెచ్చని నూనెతో యమునా గారి పాదాలు సున్నితంగా మర్దన చేశాడు. కాల్ మాట్లాడి వచ్చిన యశికాకి ప్రేమగా అమ్మ కాళ్ళు పడుతున్న ఆదిత్య కనబడ్డాడు. ఎంతో శ్రద్ధగా ఇష్టంగా అమ్మకు సేవ చేస్తున్న అతన్ని చూస్తూ తల్లిని ప్రేమించే ఇతను వచ్చే భార్యని ఇంకెంత ప్రేమగా చూసుకుంటాడో అనుకుంది. కాళ్ళు పట్టడంతో ప్రశాంతంగా పడుకున్న ఆమెకు బ్లాంకెట్ కప్పి తిరిగిన ఆదిత్యకి ఎటో ఆలోచిస్తూ డోర్ దగ్గర నిలబడి కనబడింది యశిక. ఆమె ముందు చిటిక వేసి హలో మిస్, అడ్డం జరిగితే నేను వెళ్తాను అన్నాడు. తేరుకుని చూసి సారీ అంటూ పక్కకు జరిగి ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేను చెప్పానని మీ అమ్మగారితో పెళ్లి విషయం మాట్లాడటానికా? వియర్డ్ లుక్ విసిరి ఏంటి అన్నాడు. కాదా నీరసంగా అంటుంటే మా అమ్మకి తోడు నువ్వు తయారయ్యావా ఇప్పుడు? చూడు మిస్, నా లైఫ్కి పెళ్ళనే పదమే లేదు. ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అమ్మ నీరసంగా తిరిగి వస్తుందని చూడటానికి వచ్చాను, చూశాను, వెళ్తున్నాను. అంతేకాని నువ్వు ఇచ్చిన స్పీచ్ విని ఆచరించడానికి కాదని చెప్పి హ్యాండ్ వాష్ చేసుకుని రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఇంత మొండిగటం ఏంటి ఇతను? ఉఫ్ అనుకుంటూ సోఫాలో కూడబడింది. ఇందిరా గారు గిరిజమ్మ కల్పన గుడికి వెళ్తే అక్కడ కల్పన ఫ్రెండ్ కలిసి తన మ్యారేజ్ అని ఇంటికి వచ్చే కార్డు ఇవ్వాలి కానీ మార్నింగ్ ఫోన్ చేస్తే కల్పన గుడికి వెళ్తున్నామని చెప్పింది. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా గుడికి వెళ్దామంటే కల్పన కోసం ఈ గుడికి తీసుకువచ్చానంటూ హ్యాండ్ బ్యాగ్లో ఉన్న వెడ్డింగ్ కార్డు తీసి ఆమెకు ఇచ్చి ప్లీజ్ ఆంటీ కల్పనని నాతో పంపించండి. 2 రోజుల తర్వాత పెళ్ళి అయిపోయిన వెంటనే నేనే వచ్చి డ్రాప్ చేస్తాను అంది రిక్వెస్ట్ చేస్తూ. అయ్యో ఒక్కదాన్నే ఎలా పంపగలనమ్మా కంగారుగా అంటుంటే మీకేం భయం లేదా ఆంటీ, అదిగో వాళ్ళంతా మా ఫ్యామిలీనే అంటూ తన ఫాదర్ని ఇంట్రడ్యూస్ చేసింది. మీరు నిశ్చింతగా మీ అమ్మాయిని నాతో పంపించవచ్చు. ప్లీజ్ ఆంటీ ప్లీజ్, తను నాకు ఉన్న ఒక్కగానొక్క ఫ్రెండ్. మాకు ఎక్కువగా రిలేటివ్స్నే ఉన్నారు, భయపడొద్దని కావ్య బ్రతిమలాడటంతో కల్పన వెళ్తావా అని అడిగారు ఆవిడ. వెళ్తానమ్మా, నేనేం చిన్నపిల్లని కాదు కదా, జాగ్రత్తగా వచ్చేస్తాను అంది. కాసేపు మాట్లాడి సరే అంది ఇందిరా గారు. యశిక ఇచ్చిన మనీ ఇచ్చి పెళ్లికి బట్టలు కొనుక్కో అంటుంటే ఆంటీ తనకి నేను కొని పెడతాను, మీరు మనీ ఇవ్వకంటే అంది. బయటకు వచ్చాక చేతిలో డబ్బులు లేకపోతే ఎలాగా అని ఇంటికి వెళ్ళాక ఫోన్ చేయమని మరీ జాగ్రత్తలు చెప్పి క్యాబ్ రావడంతో గిరిజమ్మని తీసుకొని ఆవిడ వెళ్ళిపోయింది. అస్సలు నమ్మలేకపోతున్నాను కావ్య, అస్సలు అనుకోలేదు నిన్ను మళ్ళీ చూస్తానని, నీ పెళ్లికి వస్తానని నవ్వుతూ చెబుతున్న కల్పన నిమిషం షాక్ అవుతూ అలాగే నిల్చుంది.
కావ్య అన్బిలీవబుల్, థ్యాంక్ యూ సో మచ్ అని హగ్ చేసుకున్న ధనుష్ని అక్కడ చూసి, రే నీకోసం ఇంత పెద్ద సాహసం చేశాను, భయంగా గిల్టీగా అంది. అప్పటి వరకు గలగలా మాట్లాడిన కావ్య, నీ నమ్మకాన్ని ఒమ్ము చేయను మై ఫ్రెండ్, నీకు రుణపడి ఉంటానని బొమ్మలా నిల్చున్న కల్పనని హత్తుకున్నాడు ధనుష్. షాక్ నుంచి తేరుకొని, ధనుష్ నువ్వేంటి ఇక్కడ అంది. అవన్నీ తర్వాత చెప్తాను, ముందు తలకి ఇది కట్టుకో అని బ్యాగ్ నుంచి తీసిన స్కార్ఫ్ ఇచ్చాడు. అది ఇది ఎందుకు, అయినా నువ్వేం చేస్తున్నావు ఇక్కడ, కావ్య నీకు ఎలా తెలుసు, అదే ఆశ్చర్యంతో అడిగింది. కల్పన, ఈరోజు మన పెళ్లి ఇంకో గంటలో. ఆర్ యు మ్యాడ్ ధనుష్, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా, కోపంతో గట్టిగా అరిచి ధనుష్ చేతిని విసిరి కొట్టింది కల్పన. ప్లీజ్ రా, నేను చెప్పేది ఒక్కసారి విను, ప్రాధేయపడుతుంటే ఏం వినాలి, అసలు అంత ఎమర్జెన్సీ ఏమొచ్చింది. కల్పన రిలేటివ్స్ అమ్మాయితో నా పెళ్లి ఫిక్స్ చేసి తాంబూలాలు కూడా మార్చుకున్నారు ఇంట్లో, ఎల్లుండే పెళ్లి. స్థానువైంది కల్పన ఆ మాటకి. నిజం రా, అమ్మ ఫోన్ చేసి ఈ పెళ్లి కనుక చేసుకోకపోతే చస్తానని బెదిరించింది. ఆమె వార్నింగ్కి నేను భయపడ్డాను, కానీ ఆ అమ్మాయి నాన్న రాజకీయాల్లో ఉన్నారు, వాళ్ళని అడ్డు పెట్టుకొని మీ ఫ్యామిలీని రోడ్డు మీదకి లాగుతానని బెదిరించింది. నేను నిన్ను లవ్ చేస్తున్నందుకు మీ ఫ్యామిలీ ఎందుకు సఫర్ అవ్వాలి. నైట్ డ్యూటీ ఫినిష్ చేసుకుని ఇంటికి వస్తుంటే అమ్మాయి తరపు వాళ్ళు నన్ను ఫాలో చేసి పట్టుకుని తీసుకెళ్లాలని చూశారు. వాళ్ళకి దొరకకుండా తప్పించుకొని ట్రైన్ ఎక్కేశాను. అప్పుడే కావ్య కనబడింది తన ఫ్యామిలీతో. నీ కోసం కాలేజ్కి వచ్చినప్పుడు నీతో తనని చూశాను కదా, గుర్తుపట్టి పలకరించింది. నీ దగ్గరికి వచ్చి మీ అమ్మని ఒప్పించి పెళ్లి చేసుకునే టైం నాకు లేదు. ముందు నువ్వు నేను ఒకటి అవ్వాలి, అదే ఉంది నా మనసులో. ఏం చేయాలో తెలియలేదు. అప్పుడే యశికాకి కాల్ చేశాను, విషయం తనకైనా చెబుదామని. తను లిఫ్ట్ చేయలేదు. మా అమ్మ అన్న మాటలకి బాగా హర్ట్ అయ్యిందని నాకు తెలుసు, కానీ నేనేం చేశానని నాతో మాట్లాడటం మానేశారు. అప్పుడే కావ్యకి విషయం చెప్పి తన మ్యారేజ్ అని నీ కోసం అన్నట్టు ఫోన్ చేస్తే తెలిసింది నువ్వు గుడికి వస్తున్నావని.